హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డిఎన్ఏ అకాడమీ. నేను మీ పాలిటీ దుర్గా సార్ని. ఈ వీడియోలో మనము 1853 చార్టర్ చట్టం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ 1853 చార్టర్ చట్టం గురించి డిస్కస్ చేసుకునే ముందుగా ఒక చిన్న అంశాన్ని మనం గమనించాము అంటే 1773 దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటూ వచ్చాము అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకునే అనుమతిని 20 సంవత్సరాల పాటు పొడిగిస్తూ వచ్చారండి. ఓకే, 1773లో 20 ఇయర్స్ పొడిగించారు. అదేవిధంగా ఈ 1793 చార్టర్ చట్టం ద్వారా కావచ్చు, 1813 చార్టర్ చట్టం ద్వారా కావచ్చు, 1833 చార్టర్ చట్టం ద్వారా కావచ్చు, ప్రతి చట్టం ద్వారా 20 సంవత్సరాల వ్యాపార అనుమతిని పొడిగిస్తూ వచ్చారని మనం డిస్కస్ చేసుకునే ఉన్నాము. అయితే ఈ చట్టంలో ప్రధానమైనటువంటి ఈ అంశాన్ని మనం తీసుకున్నామంటే ఈ కంపెనీ యొక్క ఈ వ్యాపార అనుమతి పొడిగింపు అనే అంశాన్ని తీసుకున్నామంటే పొడిగించారు, కానీ ఇలా 20 సంవత్సరాలు అనేటటువంటి ఈ నిర్దిష్ట కాల పరిమితిని ఏమీ పేర్కొనలేదు ఈ చట్టంలో. సో ఇలాగ నిర్దిష్టంగా కాల పరిమితిని అంటూ ఏమీ పేర్కొనకుండా జస్ట్ అనుమతి ఇచ్చారు. అంటే ఏదో ఒక సందర్భంలో భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చెయ్యాలి అని చెప్పి ఈ ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఫిక్స్ అయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, మా కంపెనీ పరిపాలిస్తున్నది ఈ భారతదేశాన్ని, ఒక సాధారణ ఇంగ్లాండ్ కంపెనీ ఈ భారతదేశాన్ని పరిపాలించింది. సో అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తురండి. సో నేటికి అనగా ఈ చట్టం వరకు ఇట్లా ఈ పరిస్థితులు అనగా 1853 పరిస్థితులు కూడా మనం తీసుకున్నామంటే ఇంగ్లాండ్ దేశము, ఇంగ్లాండ్ గవర్నమెంట్ ప్రత్యక్ష పాలన భారతదేశంలోకి ఇంకా రాలేదు. కంపెనీ పాలనలోనే మనం ఉన్నాం. ఇలా కంపెనీ పాలనని కొనసాగించారు కొంతకాలం ఏమి చెప్పకుండా. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు ఈ చట్టంలో. సో అలాగే మరొక అంశాన్ని మనము ఈ చట్టంలో చేసినటువంటి మరొక ప్రధానమైన అంశాన్ని మనం గమనించాము అంటే మా కార్యనిర్వాహక శాఖ నుండి శాసన నిర్మాణ శాఖని వేరు చేయడం జరుగుతుంది ఈ చట్టం ద్వారా. సో ఆల్రెడీ బిఫోర్గా మనం డిస్కస్ చేసుకొని ఉన్నాము. ఈ భారతదేశంలో కేంద్ర స్థాయిలో సో కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ శాఖని వేరు చేస్తున్నారు 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. సో ఇలాగా 1774లో సుప్రీంకోర్టుని కలకత్తాలో ఏర్పాటు చేశారని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకొని ఉన్నాము. మా ప్రభుత్వ అంగాలు లేదా ప్రభుత్వ విభాగాలు మొత్తం 3 ఉంటాయి. శాసన నిర్మాణ శాఖ ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, న్యాయ శాఖ ఉంటుంది. ఈ విధంగా మొత్తం ప్రభుత్వ అంగాలు 3 ఉంటాయి. ఈ ప్రభుత్వ అంగాలైనటువంటి ఈ 3 విభాగాలని లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అనేటువంటి ఈ అంగాలలో ఫర్ ద ఫస్ట్ టైం 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా భారతదేశంలో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ని ఏర్పాటు చేసి అనగా కేంద్రీకృత పరిపాలన ఏర్పాటు చేసి ఒక కేంద్రాన్ని తీసుకువచ్చి సో శాసన, కార్య అండ్ న్యాయ శాఖలని ఈ 3 శాఖల్లో కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ శాఖను వేరు చేస్తున్నారు. అయితే ఈ చట్టం ద్వారా ఈ కార్యనిర్వాహక శాఖలోనే అంతర్భాగంగా ఉండేటటువంటి శాసన నిర్మాణ శాఖని ఈ చట్టం ద్వారా వేరు చేయడం జరిగింది కేంద్ర స్థాయిలో. అలాగా కేంద్రంలో ఒక శాసన నిర్మాణ శాఖ 1853 చార్టర్ చట్టం ద్వారా ఏర్పడింది. ఈ కేంద్ర శాసన నిర్మాణ శాఖనే ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని నామకరణం చేయడం జరిగిందమ్మా. 1853 చార్టర్ చట్టం ద్వారా కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేసి శాసన నిర్మాణ శాఖని ఏర్పాటు చేశారు. ఆ శాసన నిర్మాణ శాఖ యొక్క పేరు ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, భారత శాసన మండలి అని కేంద్ర స్థాయిలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాగే ఇలా శాసన నిర్మాణ శాఖని సపరేట్ చేశారు. అనగా ఈ చట్టం ద్వారా సపరేట్ గా కార్యనిర్వాహక శాఖ ఇంకా పనిచేస్తుంది, సపరేట్ గా న్యాయశాఖ పనిచేస్తుంది, సపరేట్ గా శాసన నిర్మాణ శాఖ పనిచేస్తుంది. ఈ ప్రభుత్వ 3 అంగాలు విడివిడిగా పనిచేయడం ప్రారంభమైంది అని మనం గమనించవచ్చు. సో ఇలా ఏర్పాటు చేసి కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకి బాధ్యత వహించాలి అని పేర్కొన్నారు. ఇది ఒక ప్రధానమైన అంశం. 1853 చార్టర్ చట్టం ద్వారా ఈ కార్యనిర్వాహక శాఖ అనేది శాసన నిర్మాణ శాఖకి బాధ్యత వహించాలి అని పేర్కొనడం జరుగుతుంది.
సో ఇలా ఈ అంశాన్ని పేర్కొనడం ద్వారా ఏమైంది అంటే ఆ బ్రిటన్ దేశంలో మాదిరిగానే భారతదేశంలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఈ చట్టాన్ని మనం భావించవచ్చు. అసలు ఏంటి సార్ ఈ పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అంటే, మా పార్లమెంటరీ ప్రభుత్వ విధానము పుట్టింది ఇంగ్లాండ్ లో. మదర్ ఆఫ్ పార్లమెంట్ గా బ్రిటన్ పార్లమెంట్ ని మనం పేర్కొంటాము. సో ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే, శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పాటు అవ్వాలి. ఈ కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకి బాధ్యత వహించాలి, వారు నిర్వహించిన కార్యనిర్వహణకి గాను. ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలు. సో ఈ చట్టాన్ని కాస్త ఆపి ప్రస్తుత పరిస్థితులకి, ప్రస్తుత ఈ రాజ్యాంగం ప్రకారం మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సో ఈ పరిస్థితులు కంపారిటివ్ గా చూడండి. మనకి కేంద్రంలో శాసన నిర్మాణ శాఖను ఏమంటున్నాము? పార్లమెంట్ అంటున్నాం. పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలు ఉంటాయి. ఈ 2 సభల్లో సభ్యత్వం కలిగిన వాళ్ళే కదా కేంద్రంలో మంత్రి మండలిగా, ప్రధానమంత్రి కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు, లేదా ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఇతర శాఖలు ఎవరైనా సరే పార్లమెంట్ లోనే ఇద్దరు లోక్సభ లేదా రాజ్యసభలో సభ్యత్వం కలిగి ఉన్న వాళ్ళనే నియమిస్తున్నారా లేదా? ఇక్కడ నేను డీప్ గా చెప్పట్లేదు, రఫ్ గా ఆలోచించండి. ఒకవేళ నియమించిన తర్వాత అయినా సరే వాళ్ళకి ఎక్కడ సభ్యత్వం ఉండాలి అంటే ఈ పార్లమెంట్ లో సభ్యత్వం ఉండాలి. అంటే ఎక్కడి నుంచి ఏర్పాటు అవుతున్నారు? ఈ లోక్సభలో ఉండే 543 మందిలో నుండి, రాజ్యసభలో ఉండేటువంటి 245 మందిలో నుండి, ఈ అందరిలో నుండి కొంతమంది ఇలా కార్యనిర్వాహక వర్గంగా అనగా మంత్రి మండలిగా ఏర్పాటు అవుతున్నారు. సో ఇదే విధంగా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధానం అంతా కూడా దీన్ని, ఈ పద్ధతిని ఏమంటామంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అని పేర్కొంటాము. సో ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ఏర్పాటు అయ్యిందే ఇంగ్లాండ్ లో. సో కాబట్టి ఆ ఇంగ్లాండ్ లో మాదిరిగానే అనగా బ్రిటన్ లో మాదిరిగానే ఈ చట్టం ద్వారా భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనము పేర్కొనడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రధాన అంశాన్నిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక అంశాన్ని కూడా మనం గమనించామంటే, కేంద్రంలో శాసన నిర్మాణ శాఖ ఏర్పాటు చేశారని చెప్తున్నాం కదా. ఈ కేంద్ర శాసన నిర్మాణ శాఖలో భారతీయులకి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. శాసన నిర్మాణ శాఖను కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేశారు. ఆ కేంద్ర శాసన నిర్మాణ శాఖలో భారతీయులకి కూడా అవకాశం కల్పిస్తామని ఈ చట్టం ద్వారా పేర్కొనడం జరిగింది. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ లో భారతీయులకి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇలా అవకాశం కల్పించారు. దీనికి అనుబంధంగా ఈ భారతదేశంలో పోటీ పరీక్షల విధానాన్ని కూడా ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ 2 ప్రధానమైన అంశాలు, సివిల్ సర్వీసెస్ లో భారతీయులకి అవకాశం కల్పించారు మరియు భారతదేశంలో పోటీ పరీక్షల విధానాన్ని ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ చట్టము ఈ భారతదేశంలో అతి తక్కువ కాలము అమల్లో ఉండేటటువంటి చార్టర్ చట్టంగా మనం పేర్కొంటామమ్మా. చార్టర్ చట్టాలలో అతి తక్కువ కాలము అమల్లో ఉన్న చార్టర్ చట్టం ఏంటంటే 1853 చార్టర్ చట్టము. ఇది కేవలం 1853లో దీన్ని రూపొందిస్తే 1858 వరకు మాత్రమే అమల్లో ఉంది. జాగ్రత్తగా గమనించండి, అన్ని చట్టాల గురించి ఇక్కడ నేను చెప్పట్లేదు. కేవలం చార్టర్ చట్టాలలో అతి తక్కువ కాలం అమల్లో ఉండింది అనగా దీన్నే మరొక విధంగా ఎలా చెప్పొచ్చు అంటే అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టంగా చెప్పొచ్చు. లేదా చార్టర్ చట్టాలలో అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టంగా 1853 చార్టర్ చట్టాన్ని అభివర్ణించడం జరుగుతుంది. ఓకే, సో అన్నిటినీ కంపేర్ చేయొద్దు, బిట్ జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామినరు చాలా క్షుణ్ణంగా చిన్న చిన్న అంశాలని ప్రామాణికంగా చేసుకొని బిట్లు అడుగుతున్నారు. సో ఇలాంటప్పుడు ఇలాంటి అంశాలు చాలా మనకి ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, చార్టర్ చట్టాలు ఫస్ట్ స్టార్ట్ అయ్యింది 1793 చార్టర్ చట్టము. సో తర్వాత చార్టర్ చట్టము 1813 చార్టర్ చట్టము, ఆ తర్వాత 1833 చార్టర్ చట్టము, ఆ తర్వాత 1853 చార్టర్ చట్టము. ఈ 4 చట్టాల్లో ఈ 3 చట్టాలు 20 సంవత్సరాలు అమల్లో ఉన్నాయి. ఇది మాత్రము 20 సంవత్సరాలు అమల్లో లేదు. కేవలం 1853 నుండి 1858 వరకు అమల్లో ఉన్నాయి. ఇలా చార్టర్ చట్టాలలో అతి తక్కువ కాలము అమల్లో ఉన్న చార్టర్ చట్టంగా ఈ చట్టాన్ని పేర్కొనడం జరుగుతుంది.
సో వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.